గాంధీ భవన్లో హనుమంతరావు మాట్లాడుతున్నారు. చూద్దాం. కానీ నేనేమంటున్నంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరు నాయకులు పాదయాత్రలో చెప్పారు ఎవరి భూమి వారికే అంటారు. మరి ఎవరి భూమి ఉన్నది? ఇది ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి తీసుకున్నారా లేదా? మరి ఆ భూమి రేపు ఇల్లు కట్టేసినాక ఇల్లు ఎవడు కూలగొడతాడని నేను అడుగుతున్నా. శ్రీనివాసరెడ్డి గారు 10 రోజుల లోపల సెటిల్ చేస్తా అంటున్నాడు. ఇది మొదలు సెటిల్ చేయాలి. ఆ పేద కుటుంబం ఏం కావాలంటున్నా బిచ్చమడుకుంటున్నారు. ఏది చెట్ల కింద వండుకుంటున్నారు, ఆర్టీసీ బస్ కింద వండుకుంటున్నారు, ఫుట్పాత్ల మీద వండుకుంటున్నారు. ఇంతకంటే అన్యాయం ఏం కావాలరా బాబు? నేను ఒక బడుగు బలైన వర్గాల నాయకుడుగా ఎక్కడ అన్యాయం జరుగుతా అక్కడ పోతా. 8 సార్లు అయినా ఇంతవరకు రాలే. మా ప్రభుత్వం వచ్చిన వద్ద పాదయాత్రలు అందరూ చెప్పారు ఎవరి భూమి వారికే, ఎవరి భూమి వారికే. మరి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలరా బాబు? ఇది చాలా సీరియస్. ఇది 500 కోట్ల స్కామ్. దీన్ని ఇమీడియట్ గా ఆ పేద ప్రజలకు న్యాయం జరగాలి. ఆ కుటుంబ సభ్యులు అందులో అన్న చనిపోతే ఎప్పుడు చనిపోయాడు వాళ్ళన్న 1994లో 97లో నువ్వు రావా కూర్చో సీను కూర్చో. నేను అనేది ఏంటంటే అన్న సంతకం కూడా ఫోర్జరీ చేసిండు అంటున్నా. అన్న ఎప్పుడు చచ్చిపోయిండు? 1994లో చనిపోతే 97లో దొంగ సంతకం పెట్టిండు. కేవలం రైతుల సంతకాలే కాదు అన్న సంతకం కూడా చేసిండు. అన్నకు పిల్లలు లేరు, దేవేందర్ రెడ్డి గారి పిల్లలు లేరు. ఆయన ఈటం పోయిండు వరంగల్కు. ఆ భూమి కూడా ఈయన తీసుకున్నాడు. కోడన్ల పేరు చేసుకోండి. ఇంతకంటే పెద్ద స్కామ్ ఏంది అయ్యా బాబు? రోజు డిస్కషన్ అన్నారు. ఇప్పుడు లాస్ట్ లో ఆయన పేపర్లో చదివిన కోదన్ రెడ్డి కూడా వచ్చిండు నా ఎంబడి హెచ్ఎండి ఆఫీస్ కు. నేను పోయినా సీను పోయినా కాగితాలు ఎన్ని రోజులు అడిగిండ్రు? ఇచ్చిండ్రా? ఒక్క కాగితం కూడా ఇయ్యారు. ఇంతకంటే ఏమిటంటే మన ప్రభుత్వం వచ్చింది. మనం బహిరంగ సభలో చెప్పినాం, పాదయాత్రలో కూడా చెప్పినాం ఎవరి భూమి వారికి. మేము రాగానే భూములు ఇప్పించేస్తామన్నారు. మరి ఈ సంగతి తెలుస్తారా లేదా? సాక్షాత్తు రాహుల్ గాంధీ చెప్పిండు इंदिरा गांधी दिए सो जमीन भी वापस ले लिए. మళ్ళా దొరల పాలన వచ్చిందని అంటున్నా. మళ్ళా బడుగు బలైన వర్గాల పాలన రావాలంటే మొదలు కీసరా దయార్ది లెక్క చేయాలి. నేను అడుగుతున్నా ఆయన దగ్గరికి పోయినా నవీన్ మిట్టల్ దగ్గరికి. ఆయన ఎంతసేపటికి నేను ఆఖరి కోపం వచ్చి ఏమే 1981లో ఇందిరాగాంధీ ఇచ్చిందా లేదా? ఆఖరుకు పానీలో 2003 దానికా పేర్లు ఉన్నాయి. 2003 తర్వాత చేంజ్ చేస్తే జాయింట్ కలెక్టర్ని అడిగితే మీరు కోర్టుకే వాళ్ళండి, మా చేతులు ఏం లేదంటారు. ఇక అందరు కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారా బాబు? మీరు తప్పు చేస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ హనుమంతరెడ్డి అనేటోడు ఆర్డీఓ కోట్ల రూపాయలు తీసుకొని ఇమీడియట్ గా కోర్టులో కేసు నడుస్తుంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇంతకంటే ఆఫీసర్ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి? ఎంఆర్ఓ మీద ఎట్లా యాక్షన్ తీసుకోవాలి? ఇది రాగి దేవేందర్ రెడ్డి సర్టిఫికేట్ ఎవరు ఇచ్చిండ్రు? ఎంఆర్ఓ ఇచ్చిండు వరంగల్. ఏది ఏ ఊరు అది? బచ్చలపేట. వాళ్ళు ఇచ్చిండ్రు సర్టిఫికేట్. ఎప్పుడు చచ్చిపోయిండు? 94లో. కానీ అన్న కూడా దొంగ సంతకం చేసిండు రాగి కృష్ణారెడ్డి. చేసి మొదలు తన పేరు పెట్టుకొని తర్వాత ఎప్పుడన్నా లొల్లి అవుతుందని కోడన్ల పేరు రాసిండు. వా ఏం సర్కార్ రా బాబు! ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి గారు ఆయన అందరికీ న్యాయం చేస్తా అంటున్నాడు. మొదలు ఇది న్యాయం జరగాలి. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి అంటున్నాడు నేను తప్పనిసరిగా 10 రోజులు కాదు, ఇది 10 అయినా అయ్యేటట్టు లేదు. దీన్ని నిజంగా చేయగలిగితే నిజంగా ఇందిరాగాంధీ వారసులుగా మిగులుతాం. సాక్షాత్తు రాహుల్ గాంధీ అన్నాడు गरीबों का जमीन भी इंदिरा गांधी दिए सो जमीन भी वापस इंतकंटे निदर्शन ఏమండి? నేను ఒక పని తలుగుతే ఆఖరిదానిగా పోతా. నడిమిట్లో వదిలేయ్యా. వాళ్ళు ఎస్సీలు మాదిగోళ్ళు వాళ్ళ బతికేం కావాలి? 120 మంది రోడ్ల మీద వండుకుంటున్నా బాబు. తిండికి లేదు.
సార్లు స్థలం మీదకి పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, ఇది నిజంగానే ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పియాలి. ఇమీడియట్ గా హెచ్ఎండిఏ పని ఆపాలి. పని ఆపకపోతే వాడు అట్లనే కట్టుకుంటాడు. 3 కోట్ల ఒక్కొక్క విల్లు అమ్ముతున్నారు. ఇక రేపు విస్తరణ కూడా జరుగుతున్నది. ఎంతమంది అమ్ముకుంటారో ఏమో నాకు తెలియదు. నేను అనేది ఏంటంటే, నేను ఒక బాధతో చెప్తున్నా, ఇందిరాగాంధీ లాయలిస్టు, రాజీవ్ గాంధీ లాయలిస్టు. న్యాయం జరగాలి. ఇందిరాగాంధీ ఏ ఆలోచనతో పేద ప్రజలకు భూములు ఇచ్చిందో వాళ్ళకి ఇస్తారా లేదా అనేదే పాయింట్. 10 రోజులలో ఫస్ట్ సెటిల్ చేయండి. ఇంతకంటే అన్యాయం ఇంకోటేది? ఎవరు ఇవ్వాలి పర్మిషన్ చెప్పు. ఆ కాగితం ఏది? ప్రొసీడింగ్స్ ది సెక్రటరీ హెచ్ఎండిఏ. ప్రెసిడెంట్ ఎవరు ఇవ్వాలి? ఇది కమిషనర్ ఇవ్వాలి కదా. పర్మిషన్ ఎవరిచ్చిండు? సెక్రటరీ ఇచ్చిండు. ఇంతకంటే ఏంటంటే ఇది న్యాయమైన కేసు. ఇది 500 కోట్ల ఏది స్కామ్. దీన్ని మొదలు తేల్చాలని కోరుతున్నా. ఎట్టి పరిస్థితులలో పేదవాళ్ళకు దక్కాలి ఆ భూమి, లేకుంటే వాళ్ళు అడక తింటారు, లేకుంటే దొంగతనాలు చేస్తారు, లేకుంటే నక్సలైట్లు అవుతారు. వాళ్ళు తిండి లేకపోతే ఏం చేస్తారు? కడుపు కాలినోడు. కనుక నా ఉద్దేశంలో ఇది న్యాయమైన కేసు. ఇది దీన్ని మీ శ్రీనివాసరెడ్డి గారు ఇమీడియట్ గా హెచ్ఎండిఏకు నేను పోయి అడిగిన ఎవరిని, నవీన్ మిట్టల్ను. ఓ కాగజ్ కావా, ఏ కాగజ్ కావా, ఇవి ఇంత పెద్ద డిస్టే ఇట్లకి లెక్క తీసి మాకే క్వశ్చన్లు వేస్తుండ్రు. ఆయన ఏం క్వశ్చన్లు వేస్తున్నారో ఇవి? నేను రెడ్డి కూర్చుంటే క్వశ్చన్ వేస్తే నేను అంటే, నవీన్ మిట్టల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ టెల్ 1981 इंदिरा गांधी दिया जमीन है नहीं है? हाउ? फिर क्वेश्चन कईको पूछ रहा हमको? कौन लिया उसको पूछो అంటే ఏం చేసిండు? ఇప్పుడు ఆయనకి ఇచ్చేసిండు, హెచ్ఎండిఏకు పంపించిండు. అందులో ఏం రాయలే. హెచ్ఎండిఏకి ఇస్తే నేను దానకిషోర్ని అడిగితే నాకు వచ్చింది సార్, నేను ఇప్పుడు చూస్తున్నా సార్. ఎప్పుడు రా సచ్చినాక చూస్తావురా బాబు? బతుకున్నప్పుడు చూడు. ఇప్పటిదాకా నేను చేసినే తెలియజేస్తలేదు. ఇంత పెద్ద స్కామ్ ఇది, 500 కోట్ల స్కామ్ ఇది. దీన్ని ఇమీడియట్ గా శ్రీనివాసరెడ్డి గారు తేల్చాలి. పేద ప్రజలకు ఇచ్చినాడే నిజమైన ఇందిరా కాంగ్రెస్. రాజీవ్ గాంధీ చెప్పిన ఫస్ట్ మాట, దాన్ని మీరు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వీళ్ళ భూమి ఇమీడియట్ గా ఇవ్వాలి. పని ఆపాలి. పని ఆపకుంటే వాడు అన్ని కట్టేసి అమ్మేసుకుంటాడు. కట్టిన ఇండ్లు మీరు కూలగొడతారా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.